రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియా సమావేశం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చేసిన నిందితులను అరెస్టు చేశాము. హర్యానా రాజస్థాన్ బార్డర్కు చెందిన 5 నిందితులను అరెస్టు చేశాము. నిందితుల వద్ద నుండి 4 లక్షల నగదు, షిఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నాం. చోరీకి ఉపయోగించిన గ్యాస్ కట్టర్స్ స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 9,50,000 రూపాయలు ఉంటుంది. చాలా కాలం జైల్లో ఉండి బయటకు వచ్చి రావిర్యాల ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. రావిర్యాల చోరీ అనంతరం వెళుతూ మైలర్ దేవ్ పల్లిలో కూడా చోరీకి యత్నించారని తెలిపారు. काम किया वो प्रिंसिपल इज देयर और कोई कैसा भी करो हम उनको जरूर विल गेट देम व्हाटएवर द वे दे ट्राई टू do these offenses. We want sufficient technology, sufficient effort, sufficient competence and professionalism is there with us to get these accused. Aspect we will tell, a lot of policing is happening in our commissionate limits. About 65 to 70 teams every day visible policing lo మన ఏరియాలో తిరుగుతాయి. ఏఆర్ నుంచి వచ్చిన అధికారులు కూడా ఒక సిస్టమేటిక్ గా లా అండ్ ఆర్డర్ పోలీసింగ్ లో ఉండాల్సినటువంటి మెలకువలు ఏం తెచ్చుకోవాలి, ఒక క్రిమినల్ పట్టుకోవాల్సిన అవసరాలు ఏంటివి, ఏం అబ్జర్వ్ చేయాలి అని ఒక కాంప్రిహెన్సివ్ ఇంక్లూజివ్ పాలసీలో మేము ఏఆర్ అంటే ఓన్లీ ఆర్మ్డ్ రిజర్వ్ పనులే కాదు, సివిల్ పోలీస్ చేసే దాంట్లో అఫెన్సెస్ డిటెక్షన్లో కానీ, ప్రివెన్షన్లో కానీ, టెక్నాలజీ యూటిలైజేషన్లో టెక్ టీమ్స్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేయాలనే ఒక కాంప్రిహెన్సివ్ ఇంక్లూజివ్ పాలసీలో మేము ఎఫర్ట్స్ పెడుతున్న మూలంగా ఇంత పెద్ద అఫెన్స్ జరిగిన చాలా తక్కువ టైంలో డిటెక్ట్ చేయడంతో పాటు వేరే నేరాలలో కూడా వాళ్ళను ఇన్వాల్వ్ అనేది మనం బయటకు తీసాం. అంతేకాకుండా ఈ న్యూట్రలైజ్ చేసాం. వీళ్ళందరినీ మనము ఇన్ని కేసులు ఉన్నారు కాబట్టి సర్టన్లీ దే విల్ గో ఇన్ పీడీ యాక్ట్. సో దే విల్ బి దిస్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ మనము చాలా రోజుల వరకు జరగకుండా ఉండే విధంగా చేసాం. బట్ వన్ థింగ్, ఈ ఎంటైర్ విలేజెస్ లో ఉన్న వాళ్ళంతా అక్కడ యూత్ని కలిపి అఫెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పిన 7 అఫెన్సెస్ లో ఒకటే టీం పార్టిసిపేట్ చేయలేదు. ఆ ఊర్లో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని తీసుకొని అఫెన్స్ చేస్తున్నారు. So next time they'll do someone else who is available in this. But entire village లో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏటీఎం సెంటర్స్ పైన అటాక్ చేసి ఇట్లా గ్యాస్ కట్టర్స్ యూటిలైజ్ చేసి కట్ చేసి దెన్ మనకు కెమెరాలో చిక్కకుండా వచ్చేసి కానీ బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెథడాలజీ. ఎంటైర్ ఏరియా ఈజ్ నౌ ఫిటెడ్ విత్ కెమెరాస్ అండ్ వాట్ ఎవర్ రూట్ యూ టేక్ ఆల్సో వీ కెన్ ఐడెంటిఫై అండ్ లొకేట్. ఓన్లీ ఆ పర్టికులర్ ఏరియాలో కెమెరాను బ్లర్ చేస్తే డిటెక్ట్ కాము పట్టుకోబడము అనుకుంటే దట్ ఈస్ దేర్ లివింగ్ ఇన్ ఫాల్స్ కాన్షియస్నెస్. యాక్చువల్లీ వీ హ్యావ్ మెట్ మెనీ CC cameras, many where community also participating and some cameras is not working, we getting them repaired. So continuous గా వాచ్ ఉంది మా ఆఫీసెస్ నుంచి కెమెరాస్ మీద. సో వాట్ ఎవర్ ద వే దే ట్రై టు subvert the plans and whatever the way they circumvent or whatever the way they mislead the police investigation, we are there to get them. This is a effort put in by all our officers. I appreciate them. They really slogged a lot for last 20 days. They have been on this case only. Then we got this very good detection. I appreciate all the officers involved in this. They will be rewarded suitably.